సార్ రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అటువైపు మనం కూటమికి చూసుకుంటే ఎన్ని సీట్లు రాబోతున్నాయి, రేపు వైసీపీ చూస్తుంటే ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఒకసారి మీకు నియోజకవర్గాల పేర్లు చెప్తాను. రాజంపేట సార్ రాజంపేట వైసీపీకి అనుకూలంగా ఉంది. ఓకే. కోడూరు రైల్వే కోడూరు అంటారా? కోడూరు వైసీపీ. కోడూరు వైసీపీ. ఓకే. రాయచోటి వైసీపీ. తంబాలపల్లి వైసీపీ అండి. వైసీపీ. పొంగనూరు వైసీపీ. మదనపల్లి టీడీపీకి అవకాశాలు ఉంటాయి. పీలేరు టీడీపీ. ఎన్ని వస్తున్నాయి సార్ ఇక్కడ? 5-2. ఎవరికి 5 సార్? వైసీపీకి 5, టీడీపీకి 2. ఇక్కడ ఎందుకు మళ్ళీ టీడీపీ గ్రాఫ్ అనేది తగ్గింది? సో కొంత అక్కడ రామచంద్రారెడ్డి గారి ఫ్యాక్టర్ కొద్దిగా ఉంటుంది. సార్ చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అటువైపు మనం కూటమి చూసుకుంటే ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఇటువైపు మనం వైసీపీ చూసుకుంటే ఎన్ని సీట్లు రాబోతున్నాయి? చంద్రగిరి టీడీపీ. నగరి ఇక్కడ ఫ్యాక్టరీ ఏమైనా ఉంది? చంద్రగిరి టైట్ ఫైట్ వైసీపీ. ఎడ్జ్లో కట్ చేసాం. చంద్రగిరి ఎడ్జ్లో వైసీపీ. నగరి టీడీపీ. చిత్తూరు వైసీపీ. పూతలపట్టు వైసీపీ. పలమనేరు టైట్ ఫైట్ టీడీపీ. కుప్పం టైట్ ఫైట్ వైసీపీ. గంగాధర నెల్లూరు టైట్ ఫైట్ టీడీపీ. ఇక్కడ ఎందుకు సార్? ఇక్కడ నా డౌట్ ఏంటంటే కుప్పం ఎందుకు వైసీపీ అని అన్నారు? అంతే ఎడ్జీలో కూడా బయటపడవచ్చు కదా కుప్పంలో. ఇక్కడ వచ్చేసరికి గుడిపల్లి మండలంలో భారీ ఓట్ బ్యాంక్ తీసేశారు ఈసీ. ఇప్పుడు గుడిపల్లి మండలం పూర్తి స్థాయిలో కంచుకోట. సో అక్కడ సుమారు 30 ఓట్లు డిలీట్ అయిపోయింది. రెండోది స్థానికంగా ఉండలేదని ఒకటి. సో వైసీపీ గవర్నమెంట్లో ఇక్కడ బాగా డెవలప్ అయిందని ఒకటి. సో సర్వేలు మొత్తం చెప్పేది ఏంటి అంటే అక్కడ వైసీపీ టీడీపీకి చంద్రబాబు నాయుడుకి మెజారిటీ తగ్గుతుంది అంటున్నారు తప్పితే ఇక్కడ విజయం అని ఎవరు కన్ఫర్మ్ చేయటం లేదు. సో నేను ఒక అడుగు ముందుకేసి సో దానికి సంబంధించిన వెనక చాలా సంఘటనలు జరిగాయి. సో దాని దృష్టిలో పెట్టుకుని నేను అక్కడ ఓడిపోతాను. ఎడ్జ్ కూడా రాదా సార్? వైసీపీ చంద్రబాబు గారికి ఎడ్జ్ కూడా రాదా? ఇప్పుడు 2019లోనే తొలి 5 రౌండ్లో వెనకం చేశారు. 2-3 రౌండ్లో 5 రౌండ్లు మిగిలినటువంటి 6 రౌండ్లో ఆయన కొట్టుకొచ్చారు. అవును. సో ఈసారి అక్కడ స్థానికుడికి ఒక్కసారి అవకాశం ఇద్దాం, అందులో మంత్రి పదవి ఇచ్చి అక్కడ డెవలప్ చేస్తానన్నారు కాబట్టి ఆ ఫ్యాక్టర్ పనిచేసి ఉండొచ్చు. సో కొంత నాకు ఉన్నటువంటి నా మీద వచ్చిన ఒత్తిడి కొంత ప్రభావం చూపించింది. ఎందుకంటే నన్ను ఒక రకంగా గేమ్ ఆడుకున్నారు వాళ్ళు. నా కమ్యూనిటీ పరంగా నేను ఫోన్ చేసి బెదిరించారు, చంపడానికి ప్రయత్నాలు చేశారు, టిక్కి చేశారు. సో ఆ టైం నేను బ్లాస్ట్ అయినాను. అయితే నేను ఇదే నరసింహాచార్య అనే వ్యక్తి 236 సీట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచి 2024లో గెలుస్తుందన్న వ్యక్తిని జనసేనని కలుపుకోవడం ఆయనకి మైనస్ అని ఒంటరిగా పొడిస్తే గెలుస్తుందని చెప్పినప్పుడు వాళ్ళు వినియోగించుకోలేదు. సో కొంత ఇది పూర్తి స్థాయిలో ఆస్ట్రాలజీ పరంగా అయితే కాదు, ఒక రాజకీయ కోణంలో నేను మాట్లాడుతున్నాను. సో కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు. ఏదైనా మనం నిర్ణయం 4 వరకు వెయిట్ చేయాలి. అదే సార్. సో ఏంటంటే సార్ ఇప్పుడు మీరు 25 పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని నియోజకవర్గాల్లో వారీగా మీరు ఏది గెలిచిది ఏది ఓడిపోయింది అని మీరు చెప్పారు కదా సార్. సో ఇక్కడ నాకు మేజర్గా ఒక 3 క్వశ్చన్స్ రైజ్ అయినాయి సార్, అడగమంటారా? చెప్పండి. చంద్రబాబు గారు ఓడిపోతారని చెప్పారు మీరు. కట్ చేసి అటువైపు మంగళగిరి కూడా వైసీపీ అన్నారు, అటువైపు చూసుకుంటే పిఠాపురం కూడా వైసీపీ అని అన్నారు. సో ఈ 3 సెగ్మెంట్లో మీరు ఎందుకు వైసీపీ అని అన్నారు? వాళ్ళు జస్ట్ ఒక 10,000 ఓట్లతో మెజారిటీ అయినా గెలుస్తారు కదా. ఈ ముగ్గురే మనకి మెయిన్. ఎందుకంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ మంగళగిరి, పిఠాపురం, కుప్పం 3 వైసీపీ అని ఎందుకు? ఒకటండి, గ్రౌండ్ లెవెల్ అయినా బాగాలేదంటారా? అంటే కుప్పం గ్రౌండ్ లెవెల్ బాగాలేదు. ఓకే. పిఠాపురం స్థానికుడికి మించి కొత్త వ్యక్తిగా ఎవరు దిగొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ పైన దిగొచ్చడం కాదు, స్థానికుడు కాదు. 1952 మనకు అంటే యాక్చువల్గా పిఠాపురం నియోజకవర్గం ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ స్థానికులకే ఎక్కువగా అవకాశం ఇస్తారు. అదొక విభిన్నమైనటువంటి మానసిక జీవన విధానం అక్కడ. అవును. అదే ప్లేస్లో వర్మ గారికి ఇచ్చిన టీడీపీ గెలిచేది అక్కడ వంగగీత ఓడిపోయేదని చెప్పుకున్నాను. ఓకే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప గేమ్ ఏమిటంటే పార్లమెంటు మొత్తం ఎమ్మెల్యేలుగా మార్చాడు. ఎంపీలు చేసిన వాళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా పొడిచాడు. చూడండి, గమనించండి, ఒక స్ట్రాటజీ ఉపయోగించాడు. సో రేపు గవర్నమెంట్లో ఈ ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళకి ఈసారి పదవులు వస్తాయి, మినిస్ట్రీ పదవులు. రెండోది బలమైన
క్యాండిడేట్ వంగ గీత 1983 నుంచి ఆమె ఏదో ఒక పదవిలో ఆ ప్రాంతంలో సర్వీస్ చేస్తూనే ఉంది. సో కొంత సింపతి ఒకటి, పనులు చేసింది, పిఠాపురాన్ని ఒక రేంజ్లో గుర్తింపు తీసుకొచ్చింది. యూనివర్సిటీస్ కానివ్వండి, హెల్త్ హాస్పిటల్స్ కానివ్వండి, పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, హాస్టల్స్ కానీ చేసింది ఆమె. చేయలేదని చెప్పమనండి. ఆ రోజున లాస్ట్ ఆమె ఇచ్చినటువంటి స్పీచ్ ఎలా ఉందండి? ఏ రోజు అందులో ఎక్కడన్నా విమర్శిస్తూ మాట్లాడదా? నేను అభివృద్ధి చేశాను, కానీ నన్ను ఈ ఊరు అమ్మాయి కాదంటాను, నా పక్క ఊరు వచ్చి మీ ఊళ్ళో కలిసినప్పుడు నీ ఊరు ఎందుకు కాదంటాను? సో అక్కడ పవన్ కళ్యాణ్ని కలవాలి అంటే హైదరాబాద్ అన్న పోవాలి, అయితే ఫామ్ హౌస్ కానీ వెళ్ళాలి. ఇక్కడ మాకు అండవరు, ఏదైనా సమస్య వచ్చి చెప్పడం లేదు. సో కొంత అక్కడ ఆ ఫ్యాక్టర్ ఉపయోగించింది. రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటువంటి నియోజకవర్గంలోనే మంగళగిరి ఉంది. సో మంగళగిరిలో వచ్చేసరికి రూరల్ ఎక్కువ మైన ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. రెండోది భారీ పెద్ద కమ్యూనిటీ పద్మశాలి, అక్కడ 95,000 మెజారిటీ ఉంది, ఓట్లు ఉన్నాయి. సరికి నంది వెలుగు, దుగ్గిరాల కొంత కమ్యూనిటీ ఉంది. సో అప్పుడు 2014లో 12 ఓట్లతో అక్కడ ఓడిపోయినారు, 2019లో ఓడిపోయినారు. సో ఈసారి కూడా బయట పడవచ్చు అనేటువంటి విశ్వాసం నాకైతే ఉంది. సో అది గెలిస్తే 2,000 ఓట్లతో బయటపడతాడు, లేదా 10,000 ఓట్లతో బయట ఓడిపోతాడు. అటు మంగళగిరి కూడా అంతే కదా సార్? లోకేష్ గారు అంటే గంజి చిరంజీవి ప్రభావం. ఇప్పుడు అక్కడ గంజి చిరంజీవి యాస్పిరెంట్, గతంలో టీడీపీ నుంచి ఓడిపోయిన వ్యక్తి, ఆయన ఓట్ బ్యాంక్ ఉంది. కాండ్రు కమ్మల కాంగ్రెస్ నుంచి మినిస్టర్ చేసిన అమ్మాయి, అట్లా జడ్పీ మన మున్సిపల్ చైర్మన్ పనిచేసింది. ఈ ఈ అమ్మాయి లావణ్య యొక్క మామ ఎమ్మెల్సీగా ఉన్నాడు. సో నలుగురు ఒకే కమ్యూనిటీలో ఉన్నప్పుడు 95,000 కమ్యూనిటీ ఓట్లు 50% షేర్, మిగిలిన ఎక్కడ పోతాయి? ఎస్సీ ఎస్టీ ఎక్కడ పోతాయండి? సో ఇక్కడ మంగళగిరిలో టోటల్గా వీళ్ళు అపార్ట్మెంట్స్ మీద ఫోకస్ చేశారు తప్ప స్లమ్ని వీళ్ళు పట్టించుకోలేదు. సో అది కాకుండా ఏంటంటే కొద్దిగా అక్కడ మనీ ఫ్యాక్టర్ పనిచేసింది బాగా. సో కొంత వ్యతిరేకత. సో అక్కడ ప్రెస్టేజ్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి. సో అక్కడ మోహరించారు, తన వక్తం తీసుకున్నారు. సో ఇక్కడ మీరు పిఠాపురం పాయింట్ ఆఫ్ తీసుకుని ఇక్కడ ఇదే పవన్ కళ్యాణ్ వారు ఇంత స్పీచ్ ఇచ్చేవాడు, ఎందుకు పులివెందులు వెళ్ళలేదు? ఎందుకు పక్కనటువంటి జమ్మలమడుగు మీ అభ్యర్థే కదా, ధర్మవరంలో ఎందుకు వెళ్ళలేదు? అంటే ఇక్కడ ఓవరాల్ తెలుగుదేశం ఏంటంటే కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి క్యాంపెయిన్ చేసింది తప్ప ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేయలేదేమో అన్న నా నాలెడ్జ్ చెబుతుంది. కాబట్టి ఈసారి 97 స్థానాలు వైసీపీకి, మిగిలిన స్థానాల్లో 30 స్థానాలు టోటల్గా టఫ్లో ఉంది. ఈ 30 స్థానాలు ఎటు వెళితే అటు. సో నా అంచనా ప్రకారం ఆ 1% పోలింగ్ అనేటువంటిది వ్యతిరేకత అని అనుకోవటం లేదు. సో పైన ఎన్ఆర్ఐలు వచ్చారు. సో కొంత కింద స్థాయి ఓటర్లని ఎన్ఆర్ఐలు వెధవలని తిడతాం. సో కొంత జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు ఆపించడం. సో కొంత అక్కడ టీడీపీ స్వయంకృతాపరాధం చేసుకుంటాను. సో ఏదైనా సరే బలమైన ప్రతిపక్షంగా మాత్రం టీడీపీ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సార్ ఇంకోటి ఏంటంటే మీరు జస్ట్ ఇప్పటి ఒక చెప్పారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అపాయింట్మెంట్ కోసం హైదరాబాద్ అన్న వెళ్ళాలి, ఫామ్ హౌస్ అన్న వెళ్ళాలి. జస్ట్ ఇప్పుడు మీరే అన్నారు, అక్కడ లోకల్గా వంగ గీత గాని గెలిపించుకుంటున్నారు, ఆ థాట్లో ఉన్నారు పిఠాపురం వాసులు అని ఇప్పుడు మీరు అన్నారు. సో అదే సెగ్మెంట్ని మనం పులివెందులో తీసుకుంటే జగన్ గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. అండ్ ఇంకోటి జగన్ గారు అపాయింట్మెంట్ కావాలంటే మళ్ళీ తాడేపల్లి దగ్గర రావాలి కదా. ఎందుకంటే అక్కడ లోకల్ బీటెక్ రవి గారు అక్కడ ఓన్ బిల్డింగే కట్టుకున్నారు, డైరెక్ట్ టీడీపీ బిల్డింగే కట్టుకున్నారు. సో పులివెందుల ప్రజలు ఇటు బీటెక్ రవి గారికి ఓటేయచ్చు అంటారా? 100% వేరండి. ఎందుకంటే ఇక్కడ అవినాష్ లోకల్ వ్యక్తి, అవినాష్ ఫ్యాక్టర్ అంటే అవినాష్ ఎప్పుడు ఢిల్లీలో ఉన్నాడు, అవును, కడప పులివెందులోనే ఉంటాడు. సో అక్కడ ఫ్యామిలీ, ఇప్పుడు పులివెందుల సరికి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యాక్టర్ అక్కడ ఉంది. సో ఎవరైనా సరే ఇంటిమేషన్ వాళ్ళకి ఇప్పుడు ఇన్ని మధ్యలో వెళుతూ వస్తున్నారు. సో అక్కడ ఒక కూటమి ఉన్నది, వాళ్ళు చూసుకుంటారు కోటరి. కానీ అక్కడ పవన్ కళ్యాణ్కి ఎవరున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వర్మ అక్కడ ఉండాలి. వాళ్ళ ఆంతరంగిక సమావేశాల్లో వీడియోలు బయటకు వచ్చినాయి కదా, మేము ఓటు వేయము, నువ్వు నుంచుంటే వేసేవాళ్ళు ఆయన ఎందుకు వేస్తాము అని ఎలక్షన్ ముందు రోజు మనం చూసాం కదా. సో అక్కడ ఏంటంటే వంగ గీత ఫ్యాక్టర్ బాగా పనిచేసింది. రెండోది ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోటాలు పక్కన బారేసి 34 సీట్లో కనుక ఈస్ట్ వెస్ట్లో కనుక పోటీ చేస్తున్నట్టయితే బలమైన ప్రత్యర్థిగా ఉండి డిప్యూటీ సీఎం
పదవి అడగడానికి రైట్స్ ఉండే వ్యక్తి అయ్యేవాడు. కనీసం సెకండ్ టర్మ్ అన్న సీఎం అవడానికి అవకాశాలు షేర్ పెట్టుకోవచ్చు. నువ్వు అది ఇది పోయి చివరికి నీ ఒరిజినల్ బీజేపీ జనసేన లేకుండా. రెండోది ఇక్కడ ఒరిజినల్ బీజేపీ వాళ్ళు సైలెంట్ అయిపోయారండి. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు సీట్లు ఇచ్చారని ఒరిజినల్ బీజేపీ వాళ్ళు లాంఛన ప్రకారం ఇన్నర్గా వైసీపీకి సపోర్ట్ చేశారు. సో ఇక్కడ కూటమి కూడా ఫెయిల్ అవుతుంది. సో రకంగా చెప్పాలంటే ఈ ఫెయిల్ అవడం వల్ల మోడీ గారి గ్రాఫ్ కూడా వీళ్ళ వల్ల తగ్గింది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఏంటంటే పథకాలు ఆపారన్నది ఒకటి, మేము వస్తే ముందు రోజు పథకాలు ఆపేసి అమరావతిలోనే డంపింగ్ పెడతామని వారు రిలీజ్ చేయడం ఒకటి. సో కొంత ఆంతరంగికంగా జరిగే అంశాలు, కొంత క్యాంపెయినింగ్ లోపాలు, ఎలక్షన్ పోల్ ప్రాబ్లంతో చివరికి ఏం చేయలేక బెట్టింగులకు దారి తీసుకుంటూ ఆ గొడవలకు దారి తీసి చివరికి ఒక్కసారి భారతదేశ చరిత్రలో ఆంధ్రదేశాన్ని మరొకసారి చూపించారనిపిస్తుంది. సో ఇక్కడ ఇది పూర్తి స్థాయిలో నా పొలిటికల్ అనలిస్ట్ తప్ప జాతకానికి సంబంధించింది కాదు. సార్ ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు వైసీపీ ఎలా అయినా అధికారంలోకి వస్తుంది, రేపు జూన్ 4వ తారీఖున మీరే చూడండి అని ఇప్పుడు ఒక మాట అన్నారు. అది ఎంత మెజారిటీ ఎన్ని సీట్లతో వచ్చింది సార్ మీ అంచనా ప్రకారం? 97 నుంచి 121 అండి. 97 నుంచి 121. ఓకే, 121 వేసుకున్నాం. సో ఎందుకని సీట్లు తగ్గినాయి? ఎందుకంటే పోయినసారి మనం చూసుకుంటే 151 సీట్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎందుకు అంత తగ్గిందా అంటే వ్యతిరేకత వచ్చింది కదా జగన్ గారి ప్రభుత్వం మీద. ఇక్కడ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఎన్ని సీట్లు తగ్గినాయి కదా అని మీరు ఎలా ఒకటి సార్ సీట్లు తగ్గినాయి అని మీరే అన్నారు. మీ లాజిక్ మీరు చెప్పుకొస్తున్నారు. 23 స్థానాలలో ఉన్నటువంటి టీడీపీ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 65 స్థానాలు గెలవాలి. 65 స్థానాలు గెలవాలి. టీడీపీ ఒంటరిగా పుట్టిన స్థానాలు ఏంటండి? 120. 31 తీసేస్తే 175లో 144 స్థానాలు పోటీ చేసింది. అవునా? ఈ 144 స్థానాల్లో రాయలసీమలో ఎన్ని స్థానాలు వాళ్ళు గెలుచుకుంటారు? ఉత్తరాంధ్ర ఎన్ని గెలుచుకుంటారు? ఈ 23 స్థానాలు కాపాడుకుంటూ 65 స్థానాలు గెలిచి మ్యాజిక్ ఫిగర్ రావాలి. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని మనం అనుకుంటే 151 స్థానం నుంచి 50 స్థానాలు తగ్గుతుంది, కానీ 100 స్థానాలు తగ్గదుగా. రెండోది 35 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు టీడీపీ గెలవదు. 35 స్థానాలు 175లో 35 పక్కన పెట్టేసేయండి. ఓకేనా? కూటమికి ఇచ్చిన స్థానాల్లో 11 స్థానాలు గెలుస్తుంది కూటమి. అక్కడ ఎంత ఫ్యాక్టర్ ఉపయోగించిందండి? 20, 55. ఇక్కడ మనం లాజిక్ అండి, 55 స్థానాలు మిగిలిందని 120 స్థానాలు. ఈ 120 స్థానాల్లో పథకాల ప్రభావం 20 స్థానాలు రావా? 30 స్థానాలు రావా? ఉత్తరాంధ్ర 28, ఉత్తరాంధ్ర మనకు 14 చూసుకుంటే ఉత్తరాంధ్ర 50% రాదా? కృష్ణా గుంటూరు జిల్లాలో 50% రాదా? ఈస్ట్ వెస్ట్ సీట్లు రావా? ఎందుకంటే ఆలోచన లాజిక్, ఇప్పుడు సింపుల్ లాజిక్ అది. 35 స్థానాల్లో ఎప్పుడు గెలవదు. రామారావు గారు అయ్యే నుంచి కూడా గెలవట్లా అంత స్వీప్లో కూడా. సో ఇక్కడ ఏంటంటే కొంత పథకాల ప్రభావం, స్వచ్ఛందంగా ఆడవాళ్ళు ఓటేయడం. గతంలో ఇదే పసుకుంకాలు ఇచ్చాడు 4వ తారీఖున ఎలక్షన్ ముందు, అది ఫ్యాక్ట్ పనిచేయాలి అది. కానీ ఇక్కడ తాను ఏం చెప్పదలుచుకున్నాడో, ఏం ఇస్తానో ఇచ్చాడు అంతవరకు. అభివృద్ధి అంటారా? 2 సంవత్సరాల కరోనాలో ప్రాణాలు ఒడిబట్టు కూర్చున్న వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ ఎవరైనా చేయగలుగుతారండి? ఆ రోజున ఈ కూటమి సభ్యులు ఏమయ్యారండి? అంటే పబ్లిక్ ఆనందింటున్నారు, ఆలోచించరా? ఒక రకంగా చెప్పాలంటే అన్నము తిని విజ్ఞానం ఉన్నవాడు తాను ఎవరైతే లబ్ధిగా ఓటేస్తాడండి. మిగతా మనం చేయగలిగిందే లేదు. అయితే ఇక్కడ ఒక కమ్యూనిటీ టోటల్గా వైసీపీకి దూరం అయిపోయింది. అది ఎంత పర్సెంట్ ఉంటుంది? 5% ఉంటుంది అంతే కదా? అంతకుమించి ఎక్కువ ఉందా? లేదు. బీసీ 30% బీసీ ఉంది. 20%, 5% పోలింగ్కి రాలేదు మన 81 ప్రకారం. 25% వచ్చింది. ఆ 25లో 50% వైసీపీకి రాదా?
11% ముస్లిం ఓట్ మైనార్టీ ఉంది, 1% రాలేదు, అలా 2% రాలేదు, 8% ఉంటుంది కదా, అందులో 5% పడదా? ఈవెన్ ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో ఉండేటువంటి పని వాళ్ళకి పథకాలు వచ్చాయిగా, వాళ్ళు ఓటేయరా? విశ్వాసం ఉన్నవాళ్ళు వేయరా? సో కాబట్టి ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం కోసం, ఒక చంద్రబాబు చెప్పాలంటే ఎన్ఆర్ఐలు వచ్చిన తర్వాతే వాళ్ళ మాట తీరు, వాళ్ళ భాషా శైలి చూసి రేపు పొద్దున రాకముందే ఇలా మాట్లాడుతున్నారు, రేపు వస్తే మనల్ని ఏం చేస్తారని కొనలో పబ్లిక్ ఆలోచించారండి. ఈ సూపర్ 6లు పనిచేయలేదు, ఈ ల్యాండ్ యాక్ట్ పనిచేయలేదు, ఏం పనిచేయాలి, గెలవాలి, మళ్ళీ మన డబ్బులు మనం తీసుకోవాలి, ఇదే ఆలోచిస్తారు. కాబట్టి అంటే ఇక్కడ సైలెంట్ ఓటింగ్ అనేటువంటిది వైసీపీకి ఎడ్జ్గా తీసుకొచ్చింది, అందరం చెప్పగలుగుతాం, నాకున్నటువంటి చిన్న నాలెడ్జ్ అది. థ్యాంక్ యూ సార్.